నమస్తే, వెల్కమ్ టు విజిట్. దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆస్తులపై వచ్చిన ఆరోపణలను సిబిఐ ఈడీతో పరిశీలించాలన్న అలహాబాద్ హైకోర్టు ఆదేశాల వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. ఇక్కడ ప్రశ్న రాహుల్ గాంధీ తప్పు చేశారా లేదా అన్నది మాత్రమే కాదు. ఒక వ్యక్తిపై ఆరోపణ వస్తే అతని వాదన కూడా వినకుండా దర్యాప్తు సంస్థలను రంగంలోకి దింపొచ్చా? దర్యాప్తు సంస్థలు స్వయంగా చేయాల్సిన పనిని కోర్టు చెప్పే వరకు ఎందుకు చేయలేదు? ఇప్పుడు సుప్రీంకోర్టు జోక్యంతో ఈ వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. అసలు అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు ఎందుకు జోక్యం చేసుకుంది? ఈ కేసు లేవనెత్తుతున్న న్యాయపరమైన ప్రశ్నలేంటి? ఈ విషయంపై సీనియర్ జర్నలిస్ట్, విశాలాంధ్ర సంపాదకులు ఆర్వి రామారావు సంపాదకీయం నుండి ఈ వీడియో లాగ్. శిక్షార్హమైన నేరం ఏదైనా జరిగినప్పుడు దర్యాప్తు సంస్థలు న్యాయస్థానం అనుమతి కోసం వేచి ఉండనవసరం లేదు. ఒకవేళ ఏదైనా కేసులో దర్యాప్తు కోసం న్యాయస్థానం ఆదేశించే అవకాశం ఉంది. అంతకుముందు ఆరోపణలకు గురైన వ్యక్తికి తన వాదనలు వినిపించే అవకాశం ఇచ్చి తీరాలి. కానీ రాజకీయ కక్ష సాధింపుల కోసం దాఖలు చేసే కేసుల్లో ఈ నియమాలు ఏవీ వర్తించవు. పైగా ఒకవేళ కేసు దాఖలు చేసింది రాహుల్ గాంధీ మీదైతే ఉత్సాహవంతులైన కొందరు న్యాయమూర్తులు వెంటనే స్పందించి విచారణ చేయాలని సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లాంటి కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలను పురమాయిస్తారు. అలహాబాద్ హైకోర్టు సరిగ్గా ఇదే పనిచేసింది. రాహుల్ గాంధీ దగ్గర ఆదాయ వనరులకు మించిన ఆస్తులు ఉన్నాయని, దాని మీద దర్యాప్తునకు ఆదేశించాలని విఘ్నేష్ శిశిర్ అనే ఓ బీజేపీ చోటామోటా నాయకుడు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ హైకోర్టు వెనక ముందు ఆలోచించకుండా సిబిఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఇక అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ పడేసిన బీజేపీ నాయకుడు కర్ణాటక నివాసి, కానీ ఆయన కేసు వేసింది అలహాబాద్ హైకోర్టులో. ఇందులో పెద్ద మతలబు ఉందని పెద్దగా శ్రమ పడకుండానే అర్థమైపోతుంది. అలహాబాద్ హైకోర్టు ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాహుల్ గాంధీ ఆదాయం, సంపదపై దర్యాప్తు చేయాలని సిబిఐని ఆదేశించింది. కానీ సుప్రీంకోర్టు ఆ అస్తవ్యస్త వ్యవహారాన్ని కనిపెట్టేసినట్లుంది. సిబిఐ దర్యాప్తు చేయనక్కర్లేదని, అలహాబాద్ హైకోర్టు కోరినట్లుగా నివేదిక సమర్పించవలసిన అవసరమూ లేదని ఉత్తర్వు జారీ చేసింది. అంటే అటు సిబిఐ దర్యాప్తును నిలిపివేసింది, ఇటు అలహాబాద్ హైకోర్టు ఆదేశాన్ని నిలిపివేసింది. ఇది రాహుల్ గాంధీకి తాత్కాలికంగానైనా ఊరట కలిగించే అంశమే. అంతకన్నా మించింది ఏంటంటే సుప్రీంకోర్టు ఉత్తర్వు ఒక రకంగా అలహాబాద్ హైకోర్టు పనితీరుపై నిశితమైన విమర్శ కూడా. అలహాబాద్ హైకోర్టు రాహుల్ గాంధీ మీద కేసు దాఖలు చేయగానే ఆయనకు తన వాదన వినిపించుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఒక్క నోటీస్ అయినా జారీ చేయకుండా దర్యాప్తు చేయాలని సిబిఐని ఆదేశించింది. ఇది సహజ న్యాయానికి విరుద్ధమైందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జోయ్ మాల్యా బాగ్చి, వి మోహన్తో కూడిన బెంచ్ భావించింది. ఒకవేళ రాహుల్ గాంధీ దగ్గర ఆదాయానికి మించిన సంపద ఉందన్న ఆరోపణలు ఉంటే దర్యాప్తు చేయకుండా ఇంతకాలం సిబిఐ ఏం చేస్తోందని ఈ ముగ్గురు న్యాయమూర్తులు నిలదీశారు. ఎవరి దగ్గరైనా ఆదాయ వనరులకు మించిన ఆస్తులు ఉన్నాయన్న సమాచారం అందితే సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లాంటి సంస్థలు తమంత తాము దర్యాప్తు చేయొచ్చు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇలాంటి పనేమీ చేయలేదు. కానీ రాహుల్ ఆదాయ వనరులు, సంపత్తిపై దర్యాప్తు చేయాలని సిబిఐని అలహాబాద్ హైకోర్టు ఆదేశించేసింది. విఘ్నేష్ శిశిర్ లాంటి వారెవరో దర్యాప్తు చేస్తే తప్ప ఆ ఫిర్యాదు ఏంటో ముందు వెనకాల ఆలోచించకుండా దర్యాప్తు చేయాలని అలహాబాద్ హైకోర్టు లాంటివి ఆదేశిస్తే తప్ప సిబిఐ తదితర సంస్థలు చేతులు ముడుచుకొని కూర్చునేవే. విఘ్నేష్ పిటిషన్ దాఖలు చేసిన తరువాత అలహాబాద్ హైకోర్టు డివిజన్ బెంచ్ గత మేలో రాహుల్ సంపత్తిపై దర్యాప్తు చేయాలని సిబిఐని, ఈడీని ఆదేశించింది. ఆ తరువాత సిబిఐ ఒక ప్రమాణ పత్రం దాఖలు చేసింది. ఈ ప్రమాణ పత్రం చూస్తే తమకేమీ అర్థం కావడం లేదని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తులు బ్రిజాజ్ సింగ్, రాజేష్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. ఆ తరువాత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు
ఇక రాహుల్ సంపత్తిపై సిబిఐ దర్యాప్తు చేయాల్సిన పని లేదు. అలహాబాద్ హైకోర్టుకు ఈ నెల 20వ తేదీలోగా నివేదిక సమర్పించాల్సిన అవసరమూ లేదు. సుప్రీంకోర్టే ఈ కేసులో విచారణ కొనసాగిస్తుంది. రాహుల్ గాంధీ మీద ఎడాపెడా పరువు నష్టం కేసులు, ఇతర కేసులు దాఖలు చేయడంలో బీజేపీ చోటా నాయకులు నిమగ్నమై ఉన్నారు. విషయం ఏ ప్రాంత పరిధిలోదైనా కేసు మరెక్కడైనా దాఖలు చేయడానికి ఉన్న అవకాశాల్ని దుర్వినియోగం చేసి దేశంలోని మూలాల్లో రాహుల్ మీద కేసులు దాఖలు చేయడం బీజేపీకి ఒక వ్యసనమైపోయింది. ఎక్కడ తమకు అనుకూల తీర్పులు వస్తాయనుకుంటున్నారో అక్కడ కేసులు దాఖలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ మీద ఎడాపెడా కేసులు మోపి వేధించడమే పనిగా పెట్టుకున్నారు. రాహుల్ గాంధీ ఈ దేశ పౌరుడు కాదు అని వాదిస్తూ కోర్టుకెక్కిన వారు ఉన్నారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి ఇలా కేసులు మోపడం మన న్యాయ ప్రక్రియను అపహాస్యం చేయడమే. ఇలాంటి కేసులకు రాహుల్ గాంధీ బెదిరిపోవడం లేదు, కానీ వాయిదాలకు హాజరు కావడం, న్యాయవాదులను నియమించుకోవడం లాంటి పనులు చేసి తీరాల్సిందేగా. ఈ రకంగా రాహుల్ సమయాన్ని వృధా చేసి వేధించడం బీజేపీ కోర్టు పక్షుల అసలు లక్ష్యం. సావర్కర్ మీద వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్ మీద పరువు నష్టం కేసులు దాఖలయ్యాయి. సావర్కర్ మనవుడు మాత్రం తమ తాత బ్రిటిష్ ప్రభుత్వం నుంచి పింఛన్ తీసుకున్నారని, జైలు నుంచి విడుదల చేయాలని వరుసగా పిటిషన్లు పెట్టుకున్నారని చెప్పారు. అదే మాట రాహుల్ అన్నారు. ఇందులో పరువు నష్టం ఏంటో అంతుపట్టదు. కానీ రాహుల్ను కోర్టుల చుట్టూ తిప్పడానికి బీజేపీకి ఏదో ఒక సాకు దొరుకుతూనే ఉంది. రాహుల్తో రాజకీయంగా పోరాడలేక ఇలా న్యాయపరమైన ఇబ్బందులు కలిగించడమే బీజేపీ లక్ష్యం. ఆపరేషన్ సింధూర్ సమయంలో మీడియాకు వివరాలు అందించే కల్నల్ను తీవ్రవాదుల చెల్లెలు అని నిందించిన బీజేపీ నుంచి ఇంతకన్నా ఏం ఆశించగలం గనుక ఈ వ్యవహారంపై ఇండోర్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న మురళీధరన్ తనంత తాను కేసు నమోదు చేస్తే ఆయన తరువాత ఎన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చిందో, పదోన్నతులను ఎలా పోగొట్టుకోవాల్సి వచ్చిందో మోదీ పాలనలో చూస్తూనే ఉన్నాం. రాజకీయ పోరాటం చేయలేక న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేయడం అంటే ఇదే.